పొలిటికల్ మోటివేటెడ్ యాజిటేషన్స్లో ఏం చేయాలి ఇప్పుడు? వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుంది, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీని ప్రేమిస్తున్నటువంటిది ఓ రకంగా ట్రయాంగులర్ లవ్. కమ్యూనిస్టులు తెలుగుదేశాన్ని ప్రేమిస్తున్నారు, తెలుగుదేశం ఏమో బీజేపీని ప్రేమిస్తుంది. ఇప్పుడు కమ్యూనిస్టులు ఆ ప్రేమను నిరూపించుకోవాలంటే, కమ్యూనిస్టులు తన ప్రేమను సక్సెస్ చేసుకోవాలంటే చంద్రబాబుని ఒప్పించాలి, తన దగ్గర ఉన్న ప్రతిభ ప్రదర్శించాలి. ఇప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ప్రతిభ ఏంటి? కమ్యూనిస్టులకి వాళ్ళకి ఒరిజినల్ ఓట్ బ్యాంక్ ఏమైనా ఉందా? లేదు. కానీ డిస్టర్బ్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. అది ఈ యాజిటేషన్స్. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, మీకు బెజవాడ ఘర్షణలు, బెజవాడ అంటూ సినిమాలు ఇవన్నీ ఉన్నాయి కదా, శివాలి ఏంటి అసలు దాని మొత్తానికి మూలం? కమ్యూనిస్టులే. అవును. అక్కడ రంగా నెహ్రూలు గొడవ కాదు, అది కమ్యూనిస్టులు వర్సెస్ మిగతా వాళ్ళు, వ్యాపారస్తులు. వ్యాపారస్తులని నరకం చూపెట్టేవాళ్ళు. షాపులు ఉంటాయి ఇప్పటికి కూడా, అదొక మాఫియా లాగానే నడుస్తుంది. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను షాప్లో సరుకు కావాలంటే రిక్షా పెట్టుకుంటాను, ట్రాలీ పెట్టుకుంటాను, నా ఇష్టం, అంతే కదా. కానీ ఇక్కడ అట్లా ఉండదు. బెజవాడలో నువ్వు నీకు ఏరియాలో ఒక ముఠాని కమ్యూనిస్ట్ ఒకటి సర్టిఫికెట్ ఇస్తాడు, వాళ్ళని మాత్రమే నువ్వు పిలుచుకోవాలి. వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని పిలిస్తే